మనందరికీ తండ్రి తన మహిమాశీర్వాదమును కలుగచేయును గాక. ఆమేన్. నిర్గమకాండము 1వ అధ్యాయము చదువుకుందాం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏమనగా, ప్రార్థన. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడును నిత్య నివాసి పరిశుద్ధుడు అయిన తండ్రి, నమస్కారములు. మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి, స్థల జ్ఞాని అయిన మీరు మీ మందిరావరణంలోనికి తీసుకొని వచ్చిన తండ్రి, వందనాలు. మోషే సుఖోపవాస ధ్యానములలో మొదటి దినమున ప్రవేశపెట్టిన తండ్రి, వందనాలు. నాయన, ఐగుప్తు నుండి ఎంతమంది అయితే ఐగుప్తి దేశంలోనికి వాగ్దాన దేశం నుండి వెళ్ళారు, వారందరి కుటుంబముల పేర్లు, వారి పేర్లు వ్రాసి నాయన వాగ్దాన ప్రజల ద్వారా 2 పట్టణములు కట్టించి శ్రమలలో ప్రబలే స్థితిని ఇచ్చారు కనుక నాయన నిండు శ్రమలో మందస్వాములను మీరు వాడుకున్నారు కనుక ఈ దినాన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నన్ను మరుగు చేసి వినేవారిని, వివరించేవారిని మీ స్వాధీనమందు ఉంచుకోమని ప్రధాన బోధకుడై ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నీతి పనులు చేయున్, బాధితులకు న్యాయమీచున్, విభుడు మార్గము తెలిపి మోషేకు తన కార్యములను ఇశ్రాయేలు జనమునకు ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క అనాది సంకల్పమును బట్టి బైబిల్ మొదటి రచయితగా మోషే చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. 40 మంది రచయితలు ఉన్నారు. పాత నిబంధనలో క్రొత్త నిబంధన ఇమిడి ఉన్నది. క్రొత్త నిబంధనలో పాత నిబంధన వివరించబడి ఉన్నది. అలాగనే పాత నిబంధనలో క్రొత్త నిబంధన ఇమిడి ఉన్నట్లు తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నాడని మీరు నమ్ముట లేదా అన్న తండ్రి. అలాగనే సంఘము ప్రభువులు, సంఘానికి ప్రభు శిరస్సై ఉన్నారు కనుక మరి ప్రభువులో మనం ఇమిడిపోయినప్పుడు ఆయన అంతరంగ ఉద్దేశములు మర్మములుగా తండ్రి మనకు అందించువారై ఉన్నారు. మోషే 5 పుస్తకాలను రాసి ధర్మశాస్త్రము అన్నాడు. బైబిల్ మొదటి రచయిత మోషే. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు, 120 సంవత్సరాలు జీవించి దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు అని ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండము అనగా ప్రారంభము లేక ఉత్పత్తి అని అర్థము. నిర్గమకాండం అనగా నిర్గమము అనగా ప్రయాణము, విమోచన. లేవియా కాండము అనగా ఆరాధన. సంఖ్యాకాండము అనగా మరి ప్రభు ప్రజా సంఖ్యలో మనం లిఖితం అవ్వాలి. ద్వితీయోపదేశ కాండములో తండ్రి మోషే ద్వారా మరొకసారి ఆయన మర్మాలను వివరించినట్టు చూస్తున్నాం. బైబిల్ చివరి రచయిత యోహాను. ఈయన కూడా 5 పుస్తకాలు రాశారు. యోహాను సువార్త, 3 యోహాను పత్రికలు, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథము రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మరి పోయిన వారంలో ఆసియాలో ఉన్న 7 సంఘాలకి వెళ్ళి రావటానికి దేవుడు కృపనిచ్చారు. ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు కూడా మీకు వివరించడం అనేది జరుగుతుంది. అలాగే మనం చూస్తే పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాలు
7 అంశాల మీద కూర్పు చేయబడి ఉన్నవి. 1 ప్రవచనము, 2 జన్మ, 3 శిలువ, 4 పునరుద్ధానం, 5 ఆరోహణం, 6 తిరిగి వచ్చుట, 7 నిత్యరాజ్య పాలన. ఈ 7 అంశాల మీద ఈ 66 పుస్తకాలు కూర్పు చేయబడినట్టు చూస్తున్నాం. ప్రవచన గ్రంథము, అందుకే ప్రకటన గ్రంథంలో ఈ ప్రవచన వాక్యములు చదువువాను వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారిని ధన్యులను చూస్తున్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడనని ప్రభు చెప్తున్నారు. జరిగే విషయాలు, జరగబోయే విషయాలు, జరుగుతున్న విషయాల్ని ప్రభువు ప్రవచనము ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. జన్మ, దేవుడే మానవుడిగా జన్మించారు గనక ప్రతి మానవుడు క్రొత్త జన్మ అనేది కలిగి ఉండాలి. నికోదేము అంటున్నాడు, ఒకరు క్రొత్తగా జన్మించాలి అంటే ఏం చేయాలి అని యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభుని అడిగినట్టు చూస్తున్నాం. బాప్తిస్మం ద్వారా నూతన జన్మ అనేది జరుగుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. 3 శిలువ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చూస్తున్నాం. శిలువ ధ్యానాల్లో దేవుని శక్తి నుండి, అలాగే మోషే సుఖోపదేశ ధ్యానాల్లో కూడా దైవ శక్తి అనేది కనపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా పునరుద్ధానము. ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ మూయబడిన సమాధులు. దేవుని మహాకృపను బట్టి వాగ్దాన దేశము 29 సార్లు వెళ్ళాము. యేసు ప్రభు సమాధి తెరవబడిన సమాధి, ఖాళీ సమాధి క్రైస్తవ్యానికి పునాది. అలాగనే ఇస్తాంబుల్కి వెళ్ళినప్పుడు టర్కీ రాజధాని ఇస్తాంబుల్, కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి 12 మంది శిష్యుల ఎముకలను సేకరించి బ్లూ మాస్క్ అనే దానిలో ఆయన పెట్టినట్లు మొన్న మేము వెళ్ళొచ్చాం. మరి ఆయన ఉద్దేశం ఏంటంటే ఇటు 6 అటు 6 భారతదేశం నుండి తోమాదారు ఎముకల్ని, అంటే సెయింట్ థామస్ కోయిల చెన్నైలో ఒక చిన్న ఎముక మట్టికే ఉంది, మిగతా ఎముకలనే తీసుకెళ్తే రోమ్లో చూస్తే పేతురు గారి ఎముకల్ని, అలాగనే హీరాపోలిస్ అని మరి టర్కీలో లవోదికై సంఘానికి దగ్గరలో కనపడుతూ ఉంటుంది. అక్కడ శిష్యుడైన ఫిలిప్పుని రాళ్లతో కొట్టి చంపాడు ఆయన ఎముకల్ని. అలాగనే ఎఫెసు పట్టణానికి దగ్గరలో మరి యోహాను గారి సమాధిని చూచాము. అక్కడ శిలువ ఆకారంలో ఆయన యొక్క సమాధి కనపడుతూ ఉంటుంది. మరి యోహాను గారి ఎముకల్ని అన్ని సేకరించి మధ్యలో ఆయన సమాధి పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రభువు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, బోరధ్వనితో పరలోకం నుండి వచ్చేటప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతులు అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. వారి తలంపు ఏంటంటే వీళ్ళు లేచేటప్పుడు నన్ను కూడా ప్రభువు లేపుతారనే విశ్వాసంతో ఇటారు అటారు అని సమాధి చేయించి ఎముకల్ని మధ్యలో వాటి పెట్టుకున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా రోముకు తరలింపబడినట్లు మనం మేము వెళ్ళి తెలుసుకోవడం అనేది జరిగింది. అందుకే మనోహర స్థానములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము కలిగేను అనే మాట చూస్తున్నాం. మనం చూసినట్లయితే ఖాళీ సమాధి సాక్ష్యాన్ని చూపిస్తుంది. అలాగే సియోనుకి వెళ్ళినప్పుడు దావీదు సమాధి పడతాము. పితామహుడు దావీదు గొప్ప రాజు, నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండేవారు. మరి నేను 2000లో మరి దావీదు సమాధి మీద 24 కిరీటాలు ఉన్నాయి. మరి పట్టుకోవటానికి ఏదైనా ఇవ్వడానికి గొయ్యాకి చెప్పిన ఖడ్గం ఇప్పుడు కూడా బట్టతో చుట్టి ఆ సమాధి మీద పెట్టుకుంది.
వారు ఇచ్చేటప్పుడు నేను పట్టుకోలేకపోయాను, అంత బరువు ఉంది. అలాగే మనం చూసినట్లయితే సమాధులు తెరవబడే దినాలు కూడా వస్తూ ఉన్నాయి. యోసేపుని ఐగుప్తుకి అన్నలు అమ్మివేశారు. యోసేపు చనిపోయాడు అని యాకోబుతో చెప్పారు. వాగ్దాన దేశమైన ఇశ్రాయేలు దేశంలో కరువు అనేది వచ్చింది. ఆహారం ఐగుప్తులో ఉంది కనుక ఐగుప్తుకి వెళ్ళి ఆహారం తీసుకురండి యాకోబు తన బిడ్డలకి ఆజ్ఞాపించి బెన్యామీని తన దగ్గర పెట్టుకొని 10 మంది కుమారుల్ని ఐగుప్తు దేశానికి పంపినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. పేర్లు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రకటన గ్రంథం 2:17 జయించు వారికి తెల్ల రాతినిస్తాను, దాని మీద చెక్కబడిన క్రొత్త పేరు ఉంది, పొందిన వారికే కానీ మరి ఎవరికి తెలియదు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. పోయిన అక్టోబర్లో మేము హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు ఎబ్బోకు రేవు దగ్గరికి పెనుయేలికి వెళ్ళడం జరిగింది. పెనుయేలు దగ్గర ఫేస్ టు ఫేస్ అని యాకోబు ముఖము దేవుని ముఖం కనపడుతూ ఉంటుంది. ఎబ్బోకు రేవు దగ్గర మీ పేరేంటి అని యాకోబును దేవుడు అడుగుతాడు. దేవునికి తెలియదా? ఆయన సర్వ అంతర్యామి. మరి తన తండ్రి అయిన ఇస్సాకి పేరు మార్చి యాషావు అని చెప్పాడు. కానీ దేవునికి తన పేరు యాకోబు అని చెప్పాడు. యాకోబు అనగా మోసగాడు. ఆ పేరును మార్చి దేవుడి స్వయముగా ఇశ్రాయేలు అనే పేరు ఇచ్చాడు. ఇశ్రాయేలు అనగా పోరాడి గెలిచినవాడు. అందుకే మనం చూసినట్లయితే ఇశ్రాయేలు అనే పేరు యాకోబుకి ఇచ్చి ఆ యాకోబు పేరును బట్టి ఇశ్రాయేలు దేశముగా దేవుడు మార్చాడు. ఇశ్రాయేలు దేశానికి పాత పేరు మోరియా దేశం. ఆదికాండం 22 నేను చూపించు మోరియా దేశానికి వెళ్ళి చూపించే చోట నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని నాకు బలివు అని అబ్రహాముతో దేవుడు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇశ్రాయేలు దేశానికి మరొక పేరు రమ్యమైన దేశం. 106 కీర్తన 24 వారు రమ్యమైన దేశంలో నిరాకరించి ఆయన మాటను నమ్మకపోయేది చూస్తున్నాం. మోషే అంటున్నాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశము అని. అలాగే యెహెజ్కేలు గ్రంథము 20:5-6 ఇశ్రాయేలు దేశము సకల దేశములకు ఆభరణము అనే మాట మనం చూస్తున్నాం. ప్రపంచానికి సెంటర్ పాయింట్గా కనపడుతూ ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33:4 తన నామము ఎన్నటెన్నటికీ ఉండుటకు ఆయన కోరుకున్న పట్టణము యెరూషలేము అని చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 11:41 దానియేలు రాస్తున్నాడు, ఆనంద దేశము అని. వాగ్దాన దేశానికి ఉన్న పేరు ఆనంద దేశముగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ దేశాన్ని గురించి ప్రభువు తెలియచేస్తూ చక్కని మాటలు కీర్తన 57:3 దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు అని మాట్లాడినట్లుగా కీర్తన 87:3 చూస్తున్నాం. అలాగే ఇర్మియా అంటున్నాడు, ఇర్మియా గ్రంథం ఇవి ప్రవచన గ్రంథాలు 3:17 ఆ కాలమున మరి ప్రపంచమంతటికి కూడా ఇశ్రాయేలు దేశం ఒక రాజధానిగా కనపడుతుంది. సకల దేశాలకి కూడా ఈ దేశము ఆభరణంగా ఉంటుంది.
ఇర్మియా 3:17 దేవుని యొక్క సింహాసనం అని ఆ కాలమున ఈ దేశానికి పేరున్నట్లు వారు పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు దేశము అనగా దేవుని యొక్క సింహాసనం చూస్తూ ఉన్నాం. ఆహారము కొరకు ఇశ్రాయేలు దేశము నుండి ఐగుప్తు దేశానికి ప్రయాణము 11 దినాలు. అందుకే ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 11 దినాల ప్రయాణాన్ని చూస్తున్నాం. 11వ వచనంలో ఆయన ఆజ్ఞలు గైకుంటే 1000 రెట్లు మనం ఆశీర్వదించబడతాం. మోషే ఉపవాస దినాల్లో పాల్గొని నిర్గమాకాండం రోజుకొక అధ్యాయం చదివినప్పుడు 1000 రెట్లు తండ్రి మనల్ని ఆశీర్వదించేవారై ఉన్నారు. పేరులో ఉన్న అర్థాన్ని ముందు చూద్దాం. ఎందుకంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో గోత్రకర్తలుగా ఈ 12 మంది ఉన్నారు. వీరి పేర్లు పరలోక పట్టణం 12 గుమ్మాల మీద ఉన్నాయి. యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నారు. భూలోకమును తలకిందులు చేయువారు వీరేనా అన్నారు. వారి పేర్లు పునాదుల్లో ఉన్నట్టు చూస్తున్నాం. ఒక సందర్భంలో పేతురు గారు అంటున్నారు, మేము అన్నీ విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం, మాకేంటి లాభం అంటే ప్రభు చెప్పారు, మీరు 12 సింహాసనాల మీద కూర్చుంటారు, ప్రపంచ తీర్పు తీర్చే దినమున మరి పునర్నిర్మాణం జరిగేటప్పుడు మీరు దేవదూతలకి తీర్పు తీరుస్తారు. నా నిమిత్తము ఇంటినైనను అలాగే మీ కుటుంబాన్ని మీరు వదిలి, మీ దేశాన్ని మీరు వదిలి, మీకున్న సమస్తం వదిలేసేస్తున్నారు కనుక 100 పరలోకంలో నిలుస్తారు అని ప్రభు వాగ్దానం చేసినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి పరమగీతం 1వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పేర్లకి అర్థాలు అనే ప్రత్యేకంగా ఉన్నాయి కనుక నిర్గమము అనగా ప్రయాణము, నిర్గమము అనగా విమోచన, నిర్గమము అనగా దాటిపోవుట అని అర్థం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏమనగా రూబేను. రూబేను అనే మాటకు యెహోవా దర్శించాడు. ఈ దినాన మొదటి దినమున దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా మేలుకో, మేలుకో నరుడా మేలుకో. రూబేను అనగా యెహోవా దర్శించు. ఈ దినాన జ్యేష్ఠులందరినీ దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. 2వ పేరు సిమ్యోను. సిమ్యోను అనగా వినుట అని అర్థం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు వినుగాక చూస్తూ ఉన్నాం. వినే చెవి మనకుంటే చక్కటి మర్మాన్ని ప్రభు మనకి బయలుపరచువారై ఉన్నారు. వినుట వలన విశ్వాసము కలుగును అనే మాటలను చూస్తూ ఉన్నాం. 3వ పేరు లేవి. లేవి అనగా పరిశుద్ధత, హత్తుకొని ఉండుట. దేవుడు దర్శించినప్పుడు ఆయన మాటలను వినాలి, ఆయనతో మనం హత్తుకొని ఉండాలి, పరిశుద్ధత అనేది కలిగి ఉండాలి. 4వ పేరు యూదా. యూదా అనగా స్తుతి. స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరమని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్తుతి స్థితిని మార్చివేస్తూ ఉంది అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు.
అలాగే మనం 5వ పేరు చూస్తే ఇస్సాకారు. ఈ ఇస్సాకారు అనే మాటకు మనం చూస్తే నిర్లక్ష్యము అనేది చూస్తూ ఉన్నాం. కానీ 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధవము అని ఆదికాండం 49లో చూస్తున్నాం. కానీ ద్వితీయోపదేశ కాండం దగ్గర రాగానే ఇస్సాకారు తన స్థితిని మార్చుకున్నట్లుగా మోషే తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే ఈ ఇస్సాకారు యొక్క స్థితి మార్చబడింది. అందుకే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 19వ వచనంలో 18 నుంచి కొంచెం క్రింద చూస్తే ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము, వారు జనములను కొండకు పిలిచిరి అని చూస్తున్నాం. ఇస్సాకారు అనే మాటకు సంతోషము అని చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రభు దగ్గరికి వస్తే సంతోషం. 6వ పేరు జబులూను. జబులూను అనగా నివాసము. ఆదికాండం 49లో వాడలకు రేవుగా జబులూను కనపడుతున్నారు. అలాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఆయన జబులూను నఫ్తాలి ప్రాంతమును దర్శించెను అని చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16 నుంచి జబులూను నఫ్తాలిని ప్రభు దర్శించారు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 33:18లో జబులూను నువ్వు బయలువెళ్ళు స్థలముల యందు సంతోషించు. జబులూను ఎక్కడికైతే అక్కడ సంతోషం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంతోషం అని చెప్తున్నారు. 7వ కుమారుడు మనం 7వ పేరు చూస్తే ఇక్కడ బెన్యామీను కనపడుతూ ఉన్నారు. బెన్యామీను 2 భుజముల మధ్య మరి నివసించేవాడుగా ద్వితీయోపదేశ కాండంలో చూస్తూ ఉన్నాం. ఇదివరకు కాలంలో తాతలు మనవాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని ఇటొక కాలు అటొక కాలు వేయించుకునేవారు. ద్వితీయోపదేశ కాండం 33:12లో బెన్యామీను గూర్చి ఇట్లను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించెను, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయముగా చూస్తూ ఉన్నాం. బెన్యామీను ఆశ్రయముగా కనపడుతూ ఉన్నాడు. అందుకే 91వ కీర్తన 9వ వచనంలో 90:91 మోషే రాశారు కనుక మహోన్నతుని నా నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను అని మాట్లాడినట్టు చూస్తున్నాం. 8వ పేరు దాను. దాను అనగా న్యాయము అని అర్థము. లాయర్లు, జడ్జిస్ అందరూ ఈ గోత్రంలో నుండి వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. న్యాయం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన న్యాయము జరిగించువారై ఉన్నారు. అలాగనే 9వ పేరు నఫ్తాలి. నఫ్తాలి అనగా విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును అని ఆదికాండం 49లో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే 10వ పేరు గాదు. గాదు అనగా ఆదికాండం 49లో పొట్టుగా కనపడుతూ ఉన్నాడు. కానీ మరి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో 20వ వచనం చూస్తే గాదును విశాలపరచువాడు స్తుతింపబడును. విశాలత అనేది కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అతడు ఆడు సింహము వలె పొంచి ఉండెను, బాహువును నడినెత్తిని చిల్చివేయును అనే మాటలను చూస్తూ ఉన్నాం. అలాగే దాను సింహపు పిల్లగా, బాషాను నుండి దుమికే సింహ పిల్లగా చూస్తూ ఉన్నాం. అలాగనే 11వ పేరు ఆషే, 12వ పేరు యోసేపు. ఐగుప్తు దేశాన్ని వెళ్తున్నాడు కదా, ఇక్కడ యోసేపు పేరు అనేది ఇవ్వబడలేదు. 11 చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత 11 సార్లు తన శిష్యులకు కనపడినట్టు చూస్తున్నాం. ఆషేరు అనగా శ్రేష్టమైన.
ఆదికాండం 49:20 చూస్తున్నాం. ఆషేరునంత శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థాలు అతడు ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 33:24 ఆషేరు గోచిట్లను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడదు. మరి బైబిల్ మిషన్ వారు ఎప్పుడు మీటింగ్స్ పెట్టినా ఈ నెలలో కూడా మనకి దేవుని చిత్తమైతే సన్నిధి శిబిరాలని ఏర్పాటు చేయమని మరి మన ప్రెసిడెంట్ అయ్యారు తెలియజేశారు. శ్రేష్టమైన భోజనాల్ని మనం పెడతాం. మొదటి శుక్రవారం కూడా శ్రేష్టమైన భోజనాల్ని మనం పెడుతూ ఉంటాం. అలాగే ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడదు. కాబట్టి ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం, వాక్యాహారంతో పాటు శరీర ఆహారాన్ని మన మహాసభలో 20 లక్షల మందికి ఒకేసారి భోజనం వడ్డిస్తున్నారు అంటే ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం కలదు. అలాగని అతడు తన సహోదరుల కంటే ఎక్కువగా కటాక్షముందును తన పాదములు తైలములో ఉంచుకును. తైలాభిషేక పండుగ అని మనం చూస్తూ ఉంటాం. మరి ఆగస్టు 9-10 తారీఖులో పెట్టుకుంటాం. తైలము అనేది చాలా ప్రత్యేకమైనది. యోబు గ్రంథం 29:5-6 చూస్తున్నాం. నా పిల్లలు నా చుట్టూ నుండి బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా మారేది. మోషే మాట్లాడినప్పుడు బండలో నుండి నీళ్ళు వచ్చి, అలాగే యోబు అంటున్నాడు బండలో నుండి నూనె, ఆ బండ క్రీస్తే అని మనం పత్రిక పాఠాల్లో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలో పానము చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పాదములు అనగా మన సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక స్త్రీ ప్రభు పాదాలకి తైలం రాసి కన్నీళ్లతో కాళ్ళు కడిగి పాదాలను ముద్దాడింది కనుక సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో ఈమె చేసినది ప్రశంసించబడును. నా భూస్థాపన నిమిత్తము నా విషయమై ఈమె మంచి కార్యం చేశారు అని ప్రభు మరియను మెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నీ కమ్ములు 80 ఉండవు. కాబట్టి ఎప్పుడైతే కమ్ములు అనగా పాదాలు మన కాళ్ళు, ఇనుము అనగా స్ట్రాంగ్గా ఉంటాయి, స్థిరత్వాన్ని చూపిస్తున్నాయి. ఇతడి అనేది తీర్పును చూపిస్తూ ఉంది. నువ్వు బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును. ఆషేరు గోత్రానికి ఇచ్చినట్టు ఈ దీవెన చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 2వ అధ్యాయము 36-40 చూస్తే ఆషేరు గోత్రికురాలు ఫనూయేలు కుమార్తె హన్నా 84 సంవత్సరాలు దేవాలయంలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థనతో గడిపినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభువు జన్మించిన కాలంలో ఏ గడియలో బయటికి రావాలో ఆ గడియలో వచ్చి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆషేరు గోత్రికురాలు ఫనూయేలు కుమార్తె హన్నా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభుని కొనియాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ గోత్రానికి 7 ఆధిక్యతలు ప్రభు ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 3-5 వీరు ప్రతి వాడు తన తన కుటుంబముతో వచ్చారు. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండేది. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు మరి ఐగుప్తుని ఎలుగుతూ ఉన్నాడు. అలాగే అతని అన్నదమ్ములు ఆ తరములో ఉన్న వారందరూ చనిపోయారు. ఇశ్రాయేలీయులు బహు సంతానం గలవారే అభివృద్ధి పొంది విస్తరించి
అత్యధికముగా ప్రబలింది. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండేది. నేను 29 సార్లు ఐగుప్తు దేశానికి వెళ్ళటం అనేది జరిగింది. వీరు 2 పట్టణాలని కట్టారు, రామసేసు, పీతోము. రామసేసులో పిరమిడ్స్ ఉన్నాయి. ప్రపంచపు వింతల్లో ఒక వింత ఈజిప్టు పిరమిడ్స్గా మనం చూస్తూ ఉన్నాం. యోసేపు తన తండ్రి అయిన యాకోబుని ఫరో సమక్షంలోనికి ఆ ప్యాలెస్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఫరోని దీవించాడు యోసేపు. యోసేపు చెప్పిన దాన్ని బట్టి ఫరోని యాకోబు దీవించాడు. కనుక ప్రపంచ వింతల్లో ఒక వింతగా ఈ పిరమిడ్ కూడా కనపడుతుంది. గీజ్ పిరమిడ్ అని దాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగని నీ ఆయుష అంటాన్ని ఫరో అడిగితే, నేను యాత్ర చేసినవి కొంచెము దుఃఖ సహితముగా ఉన్నవి అని యాకోబు మాట్లాడినట్లు చూస్తున్నాం. అలాగనే ఇశ్రాయేలీయులు 2 పట్టణాలు కట్టారు. అదే పేరు ఇప్పటికీ ఉన్నాయి. రామసేసులోని పిరమిడ్స్ కనపడతాయి. అలాగనే పీతోము, యోసేపు ఒకప్పుడు ధాన్యాన్ని పంచారు. అదే స్థలంలో ఇప్పుడు మమ్మీస్ పెట్టారు. నైలు నది ఒడ్డున మనం చూస్తాం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఒక క్రొత్త ఫరో వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో, అప్పుడు యోసేపుని ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాడు. అతడు తన జనులతో ఇట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల గట్టిగా జరిగించుదము రండి. ఏది ఎడల యుద్ధము కలుగ చేయనప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అని. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు, వెట్టి పనులు చేయించుకొనుటకు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామసేసును పట్టణములు కట్టారు. ఐగుప్తీయులు శ్రమ పెట్టిన ప్రతి ఇశ్రాయేలీయులు ప్రబలిగా చూస్తున్నాం. కాబట్టి శ్రమతో ఆడుకోవాలి. మనం శ్రమని వాడుకోవాలి, శ్రమలో వేడుకోవాలి. దావీదు అంటాడు, శ్రమలో దేవుడు స్తుతించాడు. అలాగనే నేను శ్రమ నుండి ఇల్లుట నాకు మేలాయేను అంటున్నాను. శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధన మనసులో పుట్టించి పెంచి బాధలను బాపి మాపి ఇట్టి ఆదరణ చూపేన ఆహా ఏమందు ఇలాటిదా యేసు ప్రేమ. కాబట్టి శ్రమ పెట్టిన కొలది ప్రబలి చూస్తున్నాం. ఎప్పుడు శ్రమ అనేది ఉంటుందో అప్పుడు ప్రబలుతాం. మరి అపోస్తులు, ప్రభు శిష్యులు ఉన్నారు, ఎవ్వరు జ్వరం వచ్చి చచ్చిపోలేదు. మరి తోమా గారిని బళ్ళాలతో కొట్టి చంపారు. పేతురు గారిని తలకిందులుగా సిలువ వేశారు. మరి ఫిలిప్పును రాళ్లతో కొట్టి చంపారు. అలాగే అందరూ హతసాక్షులయ్యారు. కానీ ప్రభు కొరకు ఆత్మని సంపాదించారు. మరి నాకు 7 సంఘాలకు వెళ్ళినప్పుడు స్ఫురణ సంఘానికి వెళ్ళి దాన్ని స్థాపించిన ఆయన పాల్కాక్ అనే ద్వారా 86 సంవత్సరాల వృద్ధుని, నువ్వు యేసు ప్రభుని వదలకపోతే నిన్ను చంపేస్తామని చెప్పి మసిలే మరి బాణలో ఆయన వేసి ఆయన చర్మాన్ని బ్రతికున్న వ్యక్తిని అందులో పడేసి
మరి చర్మాన్ని పట్టకర్రలతో బయటికి లాగారట. అయినా ప్రభు కొరకు ప్రాణం ఇచ్చి చనిపోయాడు. మరి అందుకే స్ఫురణలో తప్పనేది లేదు. ఆ సంఘానికి చేదు లేక బోళమని అర్థము. స్ఫురణ సంఘాన్ని గురించి చెప్తూ ప్రకటన 2:10 నమ్మకంగా ఉండును, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. ఎన్ని శ్రమలున్నా ప్రభు కొరకు మనం నమ్మకంగా ఉంటే తండ్రి మనల్ని ఆశీర్వదించేవారు. శ్రమల్లో ఇశ్రాయేలీయులు ప్రబలినట్టు చూస్తున్నాం. ఎందుకంటే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు దీవించాడు. 13వ అధ్యాయంలో విస్తారమైన ఆస్తినిచ్చాడు. 14వ అధ్యాయంలో తన తమ్ముడు లోతు ఆస్తిని, తమ్ముడు కుమారుడైన లోతు ఆస్తిని పోగొట్టుకుంటే తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు అలిసిపోయిన అబ్రాహాముకి షాలేము రాజుగా ప్రభువే వచ్చి ఆదికాండం 14:17-18-19 రొట్టె ద్రాక్ష రసం నుంచి బలపరిచారు. ఎందుకంటే అబ్రహాము కుటుంబంలో నుంచి ఇస్సాకు రావాలి, ఇస్సాకు నుంచి యాకోబు రావాలి, యాకోబులో నుండి ఇశ్రాయేలు 12 గోత్రాలు, లేవి గోత్రాలు రావాలి. కనుక 3 తరాల ముందే రొట్టె ద్రాక్ష రసమును ఇచ్చి దీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. 15వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చి, నేను నీ బహుమానం అత్యధిక మగును అన్నప్పుడు, నువ్వు నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నాను అని అన్నప్పుడు ఇద్దరు పని వేసుకుంటారు. దేవుడు అబ్రహాము 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల మేకలు ఎన్ని ఏ ఖండానికి అయ్యి మరి వేసినప్పుడు పక్షుల్ని ఖండించలేదు. అప్పుడు అబ్రహాముకి గాఢ నిద్ర కలిగింది. ఆ గాఢ నిద్రలో మరి రాచుచున్న పొయ్యి ఖండముల మధ్య వెళ్ళిపోయింది. దేవుడు అంటాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు 400 ఏళ్ళు దాసత్వంలో ఉంటారు. ఐగుప్తికి ఇశ్రాయేలీయులు దాసత్వంలోనికి వెళ్ళటానికి గల కారణం పితామహుడైన అబ్రహాము నిబంధన జరిగేటప్పుడు నిద్రపోయాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తున్నాం. కాబట్టి వాళ్ళని తిరిగి తీసుకురావడానికి 430 సంవత్సరాలు పట్టింది. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయంలో ఈ చరిత్ర మనకి స్పష్టంగా కనపడుతుంది. యెహెజ్కేలు ఒక యాజకుడు, సంవత్సరానికి 1 దినము చొప్పున 390 దినాలు ఎడమగోడ మీద ఉపవాసం చేశాడు. 40 దినాలు కుడిగోడ మీద చేశాడు. 390 40 కలిపితే 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు దాసత్వంలో నుంచి విడుదల కొరకు యెహెజ్కేలు గొప్ప విజ్ఞాపన చేశారు. అలాగే లోకములో పాప దాసత్వంలో ఉన్న మనల్ని తన అమూల్యమైన రక్తము ద్వారా విమోచించుటకు తండ్రి తన ప్రియ కుమారుడిని ఈ లోకంలోని పంపించారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనం విడిపించిన వారికి మహిమ ప్రభావము 20 కలుగునుగాక ఆమేన్ అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మీరు ఇక్కడ చూస్తే శ్రమలో 2 పట్టణాలు కట్టారు, రామశేషు కీతోగా చూస్తున్నాం. మరి మగ పిల్లోడు అయితే చంపేసేయండి, అలాగే నైల్ నదిలో పడేయండి. నైల్ నదిలో మొసళ్ళు ఎక్కువగా ఉన్నాయి, ఇశ్రాయేలు సంతతి లేకుండా చేయాలి అని ఫరో అనుకున్నాడు. పాప పీటల మీద వారిని చంపండి అని చెప్పి మంత్రస్వాములకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. పూయా సిప్రా అని ఈ మంత్రస్వాములు దేవునికి భయపడి మరి హెబ్రీ స్త్రీలను కాపాడినట్లుగా చూస్తూ ఉన్నాం. వీరు ఫరోకి ఇచ్చిన సాక్ష్యం, మీరెందుకు పాప పీటల మీద వారిని చంపలేదు అంటే ఇశ్రాయేలీయులు చాలా చురుకైన వారు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయము 19వ వచనం. అందుకు ఆ మంత్రస్వాములు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి వారు.
కాబట్టి నది అవతలని అర్థం హెబ్రీ అంటే. నది దాటిన తర్వాత ఇస్మాయిలీలు అయ్యారు. కాబట్టి నది అవతల ఉండేవారిని హెబ్రీలు. కాబట్టి వారు చాలా చురుకైన వారు. తెల్లవారుజామున 5:30 నుంచి 6:30 వరకు ఆలయంలో రోజుకు ఒక అధ్యాయం వివరించబడుతుంది. మధ్యాహ్నం 10 నుండి 12 గంటల వరకు, సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఒలీవల మందిరంలో రోజుకు 3 ఆరాధనలో ఏదో ఒక టైంలో వస్తే అది మనకి ఆశీర్వాదకరమై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు 5:30 నుండి 6:30 వరకు గంట సేపు ఒక్కొక్క అధ్యాయము వివరించబడుతూ ఉంది. వినుట వలన విశ్వాసము కలుగును. మంత్రసాని వారి ఎద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఎందురని ఫరోతో చెప్పి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగి చేశాను. అయితే ఫరో, హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన చెరువులందరికీ ఆజ్ఞాపించాడు. కాబట్టి నదిలో ఎన్నేస్తే నిర్గమకాండ 14 అధ్యాయంలో మరి 6 లక్షల కాల్బలము బయలుదేరినట్టు చూస్తూ ఉన్నాం. 10 ఆజ్ఞలు ఇవ్వబడి 20 అధ్యాయంలో 10 తెగుళ్ళు వచ్చినాయి. హెబ్రీ లెక్కలో 10 చాలా ప్రాముఖ్యమైనది. కానీ కూడా మా సహోదరుని 10 దినాలు ఉండనిమ్ము అని వారు అడిగినట్టు చూస్తున్నాం. అలాగే ప్రకటన 2:10 10 దినములు శ్రమ కలుగును, నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని ప్రభు తెలియజేస్తాను. శ్రమలో నమ్మకంగా ఉంటే ప్రభు దీవించి వారై ఉన్నారు. మేలు చేసిన మంత్రస్వాములకు దేవుడు మేలు చేశాడు, శ్రమలో విస్తరించాడు. ఎవరికి ఏ శ్రమలున్నా కష్టకాలం దేవుడికి ఇష్టకాలం, బాధకాలము బహుమాన కాలము, శ్రమకాలము దేవుడి సేవకాలం కనుక శ్రమలో విస్తరింప చేస్తారు కనుక ఈ మొదటి అధ్యాయములో పేర్లు వాటి అర్థాలు చూచాం. 2 పట్టణాలని వాగ్దాన ప్రజలు కట్టారు. ఈరోజు కూడా ఒక రాయి 430 టన్నులు ఉంటుంది. మరి పిరమిడ్స్కి వేసిన రాళ్ళు చూస్తే ఎలా కట్టారు అనేది అర్థం కాదు. అక్కడ నిలబెడితే ఆ రాయి దగ్గర ఇంత అనిపిస్తాం. మరి వీళ్ళు చాలా మంది చూస్తారు కదా, ఈజిప్ట్కి వచ్చినప్పుడు ఆ పిరమిడ్స్ను మనం చూస్తామని జరిగింది. మొదటి అధ్యాయము ముగింపులో దేవుడు మేలు చేశాడు. ఎవరైతే హెబ్రీలకు సహాయం చేశారో వారి వంశాభివృద్ధిని ఇచ్చారు. అలాగే మోషే సుఖోపవాస ధ్యానములో మన కుటుంబాలకి అభివృద్ధి, కుటుంబాలకి మంచి స్థితి, కుటుంబాల్లో ఉన్నత స్థాయిని, ఎంత శ్రమన మన వర్ధిల్లే స్థాయి ఇస్తున్నాడు. అట్టి దీవెన ఈ మొదటి అధ్యాయం ద్వారా తండ్రి మనందరికీ ముమ్మరంగా దయచేయును గాక. ఈరోజు ఆలయంలోకి వచ్చిన మిమ్ములను, వాక్యం వినేవారిని తండ్రి నూరంతలుగా వర్ధిల్ల చేయును గాక. మంచి బోధకులు అయిన తండ్రి, నాయన 7వ మాసంలో మొదటి తారీఖున మొదటి ఆరాధనలోకి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చింది తండ్రి. వచ్చిన బిడ్డల ఒక్కొక్కరిని మీరు ప్రతిష్ఠించండి, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దీవించండి. ఈ మాసంలో ఎంతమంది జన్మదినాలు ఉన్నాయో వారందరినీ మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రతి ఒక్కరి మీద మోషేకి ఇచ్చిన సన్నిధి భాగ్యమును ఇచ్చి వర్ధల చేయమని మంచి కాపరి ప్రధాన బోధకుడైన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడుగాక. ఆమేన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని వింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమేన్. ప్రభు మీ మీద తన ముఖాన్ని ప్రకాశింపచేసి సమాధానంతో సమృద్ధితో నింపివేయును గాక. ఆమేన్.
అందరికీ మరణాలు.